కర్నూలులో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. సూరారంలో ఇద్దరు, జేఎన్టీ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కినటువంటి గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా, మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది. జేఎన్టీ వద్ద ఎక్కినటువంటి ముగ్గురులో ఒకరు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాద ఘటనలో ఎవరు సజీవంగా ఉన్నారు, ఎవరు ప్రాణాలను కోల్పోయారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బయటికైతే రాలేదు. అయితే ఈ కర్నూలు ఘటన మీద ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. కర్నూలులో జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఇప్పటికే 19 మందికి పైగా మరణించినట్లుగా అఫిషియల్గా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కనుక చూస్తే కలెక్టరేట్లో 08518277305 ఇది ఒక నెంబరు. అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే 9121101059. అలాగే ఘటనా స్థలి వద్ద చూసుకున్నట్లయితే 9121101061. కర్నూలు పోలీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే 9121101075. అలాగే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ నెంబర్ చూసుకున్నట్లయితే 9494609814. అలాగే 9052951010. ఈ నెంబర్ల మీద కంట్రోల్ రూమ్ అయితే మీరు సంప్రదించవచ్చు. మీకు సంబంధించినటువంటి ఎవరైనా బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ బస్సులో ప్రయాణం చేసి ఉంటే వారికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇంకా అందకపోతే మాత్రం ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు సరైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రయాణికులు తేరుకునేలోపే బస్సు దగ్ధమైనట్లుగా డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నారని డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన తెలియజేశారు. సురక్షితంగా ఉన్నటువంటి 19 మందిని గుర్తించామని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైపోయిందన్నట్టుగా ఆయన తెలియజేశారు. ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని, మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వివరించారు. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని, బైక్ను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా కోయ ప్రవీణ్ గారు ప్రాథమికంగా ఆయన ఒక అంచనాకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. సో